దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న నిబంధన గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పూర్వము పస్కా సమయంలో గొర్రెపిల్లను బలిగా అర్పించి దాని రక్తము కొంచెము తీసి వారి ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తినేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరణదూత ఆ రక్తాన్ని చూసి ఇంటిలోనికి రాలేక వెనుదిరిగి పోయేదట. ఇది పరిశుద్ధ గ్రంథము నుండి సెలవేయబడిన మాట. ప్రభువారు ఈ లోకములోకి వచ్చాక పాపాలను క్షమించడానికి తన ప్రాణాన్ని ఎలా బలిగా అర్పించాడో తెలియజేసే సాదృశ్యమే ఈ రొట్టె ద్రాక్ష రసం. అయితే దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న నిబంధనకు ఈ అమూల్య పవిత్రమైన సంస్కారము ఇదే మూలం. క్రైస్తవులు ఈ సంఘటనని ప్రభు భోజనమని, పరిశుద్ధ సంస్కారమని, లేక బల్లారాధనని పలు రకాల పేర్లతో పూర్తి పరిశుద్ధతతో జరిగిస్తుంటారు. విశ్వాసులు కూడా పూర్తి పరిశుద్ధతతో ఈ బల్లారాధనను లేక ఈ పరిశుద్ధ సంస్కారమును, ఈ ప్రభు భోజనమును, ఈ పేర్లు గల ఈ యొక్క ఆరాధనను పరిశుద్ధతతో జరిగిస్తుంటారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో చేసిన క్రొత్త నిబంధనలో దేవుడు ధర్మ విధులను ప్రజల హృదయాల్లోనూ వారి మనస్సులలోనూ రాస్తాడు. యెహోవా దేవునికి లోబడి ఉండడం తమకు క్షేమదాయకమని వారు గ్రహిస్తారని ఇర్మియా ప్రవక్త ఆయన ప్రవచనము 32వ అధ్యాయము 39లో మనము చూస్తున్నాము. అయితే ఈ కొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు ప్రభు శిలువ బలియాగము వలన పాపాలను క్షమించడమే కాదు, వాటిని జ్ఞాపకం పెట్టుకోను అని కూడా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు అన్న మాట పాపాలను క్షమించడమే కాదు, ఇక వాటిని జ్ఞాపకం పెట్టుకోను అని దేవుడు పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రతి మానవుడు తన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఈ సమభక్త ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకుంటూ మనము పరిశుద్ధత కలిగి, దైవభక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థనలతోనూ స్తుతి స్తోత్రాలతోనూ దేవుణ్ణి మహిమపరుస్తూ
మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. మేము ఎల్లప్పుడూ తండ్రి పరిశుద్ధత కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నిన్ను స్తుతించుకొనుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.